పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఆన్లైన్ లో లీక్ అయింది. సినిమా పూర్తిగా లీక్ కావడంతో ఆ చిత్ర యూనిట్ షాక్ కి గురైంది. పైరసీ బారిన పడకుండా పలువురు దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ లీకుల బెడద మాత్రం తగ్గడం లేదు. కాటమరాయుడు పూర్తి చిత్రం అలాగే పూర్తి క్వాలిటీతో నెట్ లో దర్శనమిస్తూ ఉండటంతో ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. నిర్మాత శరత్ మరార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకు ముందు పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కి ముందే సగానికి పైగా నెట్ లో లీక్ అయింది. దాంతో అర్ధాంతరంగా సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. పైరసీ బారిన పడిన మొదటి హీరో పవన్ కళ్యాణ్ కాగా మళ్లీ 3.5 సంవత్సరాల తర్వాత కాటమరాయుడు సినిమా రిలీజ్ కావడం సంచలనం సృష్టిస్తోంది. సుబ్బు, నీకు తెలుసా? నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.